హాయ్ హలో నమస్తే. ఈరోజు ప్రపంచీకరణకు సంబంధించి వీడియో తీస్తున్నాను. 10th క్లాస్ లెసన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచీకరణ అంటే ఏంటి? విదేశీ వ్యాపారము మరియు బహుళజాతి సంస్థలు చేసే విదేశీ పెట్టుబడుల ద్వారా దేశాల మధ్య జరిగే అనుసంధానాన్ని ప్రపంచీకరణగా చెప్పవచ్చు. అయితే మనకి దీన్ని 1991 పారిశ్రామిక విధానం ద్వారా పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మరియు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మన దేశం వేరే దేశాల యొక్క పెట్టుబడి ఆర్థిక కార్యకలాపాలలో స్వేచ్ఛగా తన యొక్క ప్రగతిని చాటుకోవడానికి ఉపయోగపడుతుంది. పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే పెట్టుబడుల సమాహారం. అంటే దేంట్లో స్టాకులు, బాండ్లు మరియు నగదు వంటి ఆర్థిక ఆస్తులను పోర్ట్ఫోలియో అనేది సూచిస్తుంది. అయితే పోర్ట్ఫోలియోలో ఉన్న కీలక భావనలు ఏంటి? ఉత్పత్తి, మార్కెట్ల అనుసంధానం. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఉత్పత్తి ఉంటుంది, మార్కెట్ల యొక్క అనుసంధానం కూడా ఉంటుంది. ప్రపంచీకరణకు గల కారణాలు: సాంకేతిక పరిజ్ఞానం, శీఘ్ర ప్రగతి, వ్యాపార పెట్టుబడుల సరళీకరణ మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ. అసలు మనకి ప్రపంచీకరణ అనేది ఎందుకు అవసరము? మనకి బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా టైం పట్టింది. మనం ఆర్థిక అభివృద్ధి అనే అంశాలను చదువుకున్నాం కదా. అలాంటి వాటిని చూసినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వెనుకబడిపోయి ఉంది. అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే వేరే దేశాలతో మనం వ్యాపారం చేయటం వల్ల, స్వేచ్ఛగా వ్యాపారం చేయటం వల్ల మన దేశాన్ని కూడా ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అన్న ఉద్దేశంతో ప్రపంచీకరణ చేశారు. అయితే అది చేయటం వల్ల మనకేమి ఉపయోగపడం? అక్కడి నుంచి మనము పెట్టుబడులు తీసుకొచ్చుకోవచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావచ్చు. ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు మన దేశం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కూడా జరిగిద్ది అన్నమాట. నెక్స్ట్, మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఏంటివి? ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటోమొబైల్స్. 20వ శతాబ్దం మధ్య భాగానికి పూర్వస్థితి ఏంటి అంటే ఈ ప్రపంచీకరణ జరగకముందు మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉండేది? ఉత్పత్తిని ప్రధానంగా దేశంలోనే నిర్వహించేవారు. వేరే దేశాల వాళ్ళు మన దేశంలోకి వచ్చేవారు కాదు. అలా ఉత్పత్తి మన దేశంలోనే ఉండేది. మరియు ముడి సరుకులు, ఆహార పదార్థాలు, అంతిమ వస్తు సేవలు దేశాలు దాటి వెళ్ళేవి కావు. బహుళజాతి సంస్థలు అంటే ఏంటి? ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు. అంటే ఒక దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలతో కూడా ఉత్పత్తిని చేపట్టే సంస్థలను ఏమంటారంటే బహుళజాతి సంస్థలు అంటారు. వీటిలో నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంఎన్సి యొక్క లక్షణం ఏంటి అంటే మల్టీనేషనల్ కంపెనీస్. బహుళజాతి సంస్థల యొక్క లక్షణం ఏంటి? తమ కార్యాలయాలకు మరియు కర్మాగారాలను కార్మికులు మరియు ఇతర వనరులను చౌకగా లభించే ప్రాంతాలలో ఏర్పాటు చేసుకుంటాయి. అసలు ఎంఎన్సి కంపెనీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లాభాపేక్ష మరియు తక్కువ వ్యయంతో ఎక్కడైతే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో అక్కడ వాళ్ళు ఏర్పాటు చేయాలనుకుంటారు. ఎవరైనా అంతే కదా. వ్యయం అనేది తక్కువగా ఉండాలి, లాభాలు మంచిగా ఉండాలి. అప్పుడే కదా ఇండస్ట్రీ అయినా ఏదైనా డెవలప్మెంట్ అనేది ఉండేది. నెక్స్ట్, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ఇలా చేస్తారు. దీనివల్ల అధిక లాభాలను ఎంఎన్సి కంపెనీలు పొందుతాయి. ఎంఎన్సి యొక్క ఉత్పత్తి ప్రక్రియల ఎలా ఉంటుంది? ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలు చోట్ల చేపడతారు. ఈ ఉత్పత్తిని అనేది ఒకే చోట పెట్టకుండా వివిధ భాగాలుగా ఏర్పాటు చేసుకుంటారు. వస్తు సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి జరిగేలా చూస్తుంది. సంక్లిష్ట మార్గాలలో ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఎగ్జాంపుల్ చైనాలో దొరకని ప్రోడక్ట్ అంటే ఏమీ ఉండదు కదా. విదేశీ పెట్టుబడి అనగానేమి? భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాల కొనుగోలుకు ఎంఎన్సీలు చేసే ఖర్చునే విదేశీ పెట్టుబడి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్డ్ కంపెనీ ఉంది. ఆ ఫోర్డ్ కంపెనీ ఏం చేస్తుంది? మన దేశంలో పెట్టుబడులు పెట్టి వాళ్ళ యొక్క కంపెనీని రన్ చేసుకుంటుంది. దానివల్ల మనకి లాభమా నష్టమా?
ఎంఎన్సీలు స్థానిక సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? పెద్ద కంపెనీలు స్థానిక సంస్థలతో భాగస్వామ్యం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? భాగస్వామ్య ఉత్పత్తి వల్ల ఎంఎన్సీలు ఉత్పత్తి పెంచడం కోసం కొత్త యంత్రాలు కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మనం ఉన్నాము, మన దేశానికి కొన్ని కంపెనీలు ఇన్ఫోసిస్ లేకపోతే వేరే ఇతర కంపెనీలు వచ్చాయనుకోండి, విప్రోనో అట్లాంటివి. పోనీ ఇంకా ఏమున్నాయి, ఆటోమొబైల్స్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి అవి వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఏంటంటే మన దగ్గర పెద్ద పెద్ద సాంకేతిక పరిజ్ఞానం లేదు, పెద్ద పెద్ద యంత్రాలను కొనుగోలు శక్తి లేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళు కొత్త యంత్రాలను కొనుగోలు చేస్తారు, అదనపు పెట్టుబడులను నిర్మిస్తారు. ఎంఎన్సీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకొస్తారు. ఎంఎన్సీలు స్థానిక కంపెనీలను కొనుగోలు చేసి ఉత్పత్తిని విస్తరిస్తాయి. ఎగ్జాంపుల్ కార్గిల్ ఫుడ్స్. అమెరికాకు చెందిన కార్గిల్ ఫుడ్స్ ఏం చేసింది, ఫరాక్ ఫుడ్స్ని, ఇండియాలో ఉన్న ఫరాక్ ఫుడ్స్ని అది కంపెనీ కొనుక్కొని దాని యొక్క వ్యాపారాన్ని విస్తరించుకున్నది. నెక్స్ట్, చిన్న ఉత్పత్తిదారుల నుండి వారి ఉత్పత్తి యొక్క ఆర్డర్ల ద్వారా ఎంఎన్సీలు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు దుస్తులు, చెప్పులు, క్రీడా పరికరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎన్సీ దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏమిటి? ఉత్పత్తిదారులకు చెల్లించే ధర, సరుకు యొక్క నాణ్యత, అది అందించే సమయం, కార్మిక పరిస్థితులు, ఇవన్నీ కూడా అది మైండ్లో పెట్టుకుని తన యొక్క ఉత్పత్తి అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ వ్యాపారం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దేశీయ మార్కెట్లను దాటుకొని ఇతర మార్కెట్లోకి చేరుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచీకరణ చేయడం ద్వారా ఏంటంటే విదేశాలతో వ్యాపారం చేస్తున్నాం కదా, అందువల్ల ఏంటి, ఆ దేశంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తున్నారు, వారి యొక్క మెరుగైన జీవన విధానం ఎలా ఉంది, ఆదాయాన్ని ఏ విధంగా పొందుతున్నారు, అట్లాంటివి మనం చాలా తెలుసుకోవచ్చు కదా. నెక్స్ట్, ఇతర దేశాల అమ్మకాలకు పోటీ పడవచ్చు. వాళ్ళకంటే ఇంకొంచెం మనం మార్కెట్ విధానాన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు అన్న ఆలోచన కూడా మనకు వస్తుంది. ప్రపంచీకరణ ప్రేరేపితం చేసే ముఖ్య కారకం ఏంటిది? సాంకేతిక పరిజ్ఞానం. ఇదొక్కటే కదా మనకి మైనస్ పాయింట్. వాణిజ్య అవరోధాలకు ఒక ఉదాహరణ దిగుమతి సుంకాలు. భారతదేశం దిగుమతి అనుమతించినవి ఏవి? అత్యవసర వస్తువులు, యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు. నెక్స్ట్, సరళీకరణ అనగానేమి? ప్రభుత్వం విధించిన అవరోధాలను లేదా పరిమితులను తొలగించడాన్ని సరళీకరణ అంటారు. దీన్ని లిబరలైజేషన్ అని కూడా అంటారు. ఇంతకుముందు మన దేశంలోకి ఏదైనా ఉత్పత్తి రావాలంటే దాని మీద ట్యాక్స్లు, సబ్సిడీస్ అట్లాంటివన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అదేమీ లేదు, ఎవరికి వారు నచ్చినట్టుగా స్వేచ్ఛగా వ్యాపారం అనేది చేసుకోవచ్చు, కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. సరళీకరణ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏమి ఎగుమతి చేయాలి, ఏమి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయాలనే ఉద్దేశంతో పనిచేసిన సంస్థ ఏది? WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ అనేది ఎక్కడ ఉంది? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి పాలించేలా చేస్తుంది. ఈ WTOలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయట? 160. భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చర్యలు ఏవి? SEZ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఎక్కడైతే ముడి పదార్థాలు, ఉత్పత్తి వనరులు తక్కువ వ్యయంలో దొరుకుతాయో అట్లాంటి కొన్ని ప్లేసెస్ని గవర్నమెంట్ SEZ లాగా ఏర్పాటు చేసింది. మన ఏపీలో ఎన్ని SEZలు ఉన్నాయి? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. SEZల వల్ల లాభం ఏంటి? ప్రపంచ స్థాయి సౌకర్యాలు, పారిశ్రామిక ప్రాంతాలలో విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, వినోద, విద్యా సదుపాయాలు వంటివి ఏర్పడతాయి. SEZలోని కర్మాగారాలు మొదటి 5 ఏళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవి ఏవైతే డెవలప్మెంట్ చేయడానికి ఏరియాని గవర్నమెంట్ అలాట్ చేసిందో అక్కడ ఇట్లాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడ వాటికి 5 ఏళ్ల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కార్మిక చట్టాలలో వెసులుబాటు కల్పించింది. అయితే దీనికోసం ఏర్పాటు చేసిన సంస్థ ఏది? అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇప్పుడు మనం విదేశాల పెట్టుబడులు పెట్టడం లేదా మనము
ఫ్రీగా మూవ్ అవుతున్నాం కదా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి. అప్పుడు మరి మనకి భద్రత అనేది కావాలి కదా, దానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ఏర్పాటైంది. ప్రపంచీకరణ మరియు సరళీకరణ వల్ల భారత్లో ప్రయోజనం పొందిన ఎంఎన్సీలు ఏవి? టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్చరన్స్. ప్రపంచీకరణ వల్ల నష్టపోయింది ఎవరు? చిన్న తయారీదారులు, చిన్న పరిశ్రమల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. బ్యాటరీలు, కెపాసిటర్లు, ప్లాస్టిక్ వస్తువులు వాటిల్లో ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లెసన్ వినియోగదారుని హక్కులు. ఈ అధ్యయనం దేని గురించి చర్చిస్తుంది అంటే వినియోగదారుని హక్కులు అనేది దేని గురించి చర్చిస్తుంది? మన దేశంలో మార్కెట్లు పనిచేసే తీరును దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల హక్కుల అంశాన్ని చర్చిస్తుంది. ఓకేనా. మన దేశంలో మార్కెట్లో ఎన్ని రకాలు ఉంటాయి? పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంది, ఏకస్వామ్య పోటీ మార్కెట్ ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారుల హక్కుల అంశాన్ని చర్చిస్తుంది అనమాట. మార్కెట్లోని అసమానతలు అంటే ఏంటి? నియమ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు. దీని గురించి కూడా వినియోగదారుల హక్కు చర్చిస్తుంది. వినియోగదారుల హక్కుల గురించి అధ్యయనం చేస్తుంది. దేని గురించి? వినియోగదారులు నిజ జీవితంలో ఎలా దోపిడీకి గురి అయ్యారో పరిహారం పొందడంలోనూ వారి హక్కులను కాపాడడంలోనూ చట్టపరమైన సంస్థలు వినియోగదారులకు ఎలా సహాయపడతాయో ఆ వ్యక్తిగత చరిత్రలను అధ్యయనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రైతు బజార్లో కూరగాయలు ఒక రేటుకు దొరుకుతాయి, అదే సూపర్ మార్కెట్స్లలో ఒక రేటుకు దొరుకుతాయి, ఇంకొక దగ్గర ఇంకొక రకంగా ఉంటాయి. అట్లా డిఫరెంట్ మార్కెట్స్ ఉంటాయి. కానీ అది మనకి వస్తువు అనేది సేమే. కొన్నిసార్లు మార్కెట్స్లలో ఏం చేస్తారు, ఎక్స్పైరీ అయిపోయినవి కూడా డిస్కౌంట్స్ రూపంలోనో లేకపోతే హాఫ్ ప్రైస్గా పెడతా ఉంటారు. మనం అవి చూసుకోకుండా వస్తే మనకి ప్రాణ నష్టం జరిగింది. అట్లాంటివి ఏమీ జరగకుండా చట్టపరమైన యాక్షన్స్ అనేది వినియోగదారుల హక్కుల చట్టం అనేది తీసుకుంటుంది. వినియోగదారుల హక్కుల యొక్క సంస్థల వెబ్సైట్ ఏంటిది? consumeraffaires.nic.in. ఇది ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల, ఆహారము మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. నెక్స్ట్ cuts.international.org. అసలు మార్కెట్లో ముఖ్య పాత్ర పోషించేదెవరు? ఒకటి వినియోగదారులు, ఇంకొకళ్ళు ఉత్పత్తిదారుడు. ఈ ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసిన వస్తువులను వినియోగదారులు వినియోగించుకుంటారు. వినియోగదారుల ఉద్యమానికి ఒక వ్యవస్థీకృత రూపం వచ్చిన సంవత్సరం ఏది? 1960. వినియోగదారుల ఉద్యమం ఒక సామాజిక శక్తిగా ఎందుకు మొదలైంది? అనైతిక, అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం, పెంపొందించడం అనే ఆవశ్యకతతో. వినియోగదారుల వ్యవస్థీకృత రూపాలను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? విపరీతమైన ఆహార కొరత, ఆహార అక్రమ నిల్వలు, నల్లబజారు, ఆహారం మరియు వంట నూనెల కల్తీ చేయడం. ఈ కల్తీ అనేది మనకి చాలా ఒక 2-4 months నుంచి న్యూస్లలో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకోటి టమాటా ధరలు కానీ ఆనియన్స్ ధరలు కానీ బాగా పెరిగిపోయినప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నారు? అక్రమంగా నిల్వ చేసేస్తున్నారు. లేకపోతే నల్ల బజార్లు అంటే బ్లాక్ మార్కెట్స్లలో అక్కడ 10 రూపాయలకు అమ్ముతుంటే బయటకు తీసుకొచ్చి 20 రూపాయలకు అమ్ముతారు. వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ఎవరు ఆమోదించారు? యునైటెడ్ నేషన్స్ మార్గదర్శకాలను 1985లో ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఎప్పుడు? 1985. దీని యొక్క గోల్ ఏంటి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటంటే వినియోగదారుల యొక్క హక్కులను కాపాడటం. 1986లో భారత ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్య ఏంటి? వినియోగదారుల రక్షణ చట్టం 1986. దీన్ని కోప్రాగా పిలుస్తారు. వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? మనం షాపింగ్ అంటే దబదబా రెడీ అయిపోతాము, అక్కడ ఏదో దొరికితే మనకి ఏం అవసరం అవన్నీ మనము కంటైనర్లో వేసుకుంటాము, చక్కగా తెచ్చేసుకుంటాం. కానీ మేము ఇవన్నీ గమనిస్తామా? ఏమేమి చూడాలంట షాపింగ్కి వెళ్ళినప్పుడు? తయారీకి ఉపయోగించిన పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి అన్నీ రోస్ట్ చేసేవి వస్తున్నాయి. దగ్గర చపాతీ ఉంది, ఆ చపాతీకి మనం వాళ్ళు అక్కడ ఏమేమి పదార్థాలు ఉపయోగించారో చూసుకోవాలి. ధర చూడాలి, దానికి బ్యాచ్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చూసుకోవాలి. అది ఎప్పుడు తయారు చేశారు, దాని యొక్క లాస్ట్ గడువు తేదీ ఏంటది,
ఆ తయారీదారు యొక్క చిరునామా ఉందా లేదా అని ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. తయారీదారులు, ఉత్పత్తిదారులు ఈ సమాచారాన్ని ఎందుకు రూపొందించాలి? మనం ఇందా చెప్పుకున్నాం కదా, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలని, ఫుడ్ ఐటమ్స్ కొనేటప్పుడు ఏదైనా ఇవన్నీ ఎందుకు ఉత్పత్తి చేయాలంట? ఎందుకంటే తాము కొనుగోలు చేసే వస్తు సేవల గురించిన సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది కాబట్టి. ఎవరికి ఉంటుంది? వినియోగదారులు అంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు. వినియోగదారుడు ఎప్పుడు ఫిర్యాదు చేయవచ్చు? ఉత్పత్తులు లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, గడువు ముగిసిన వస్తువుల విషయంలో ఫిర్యాదు చేయవచ్చు. ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. అక్టోబర్ 2005లో భారత ప్రభుత్వం చేపట్టిన చట్టం ఏంటిది? ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ శాఖల పనితీరును గురించి ప్రజలు సమాచారం పొందే సంస్థనే ఆర్టీఐ అంటారు. వినియోగదారుడు న్యాయం పొందడానికి ఎక్కడికి వెళ్ళవచ్చు? న్యాయవాదుల సహాయంతో లేదా న్యాయవాదుల సహాయం లేకుండానైనా వినియోగదారుడు సొంతంగా తగిన వినియోగదారుల ఫోరం ముందు ఫిర్యాదు చేయవచ్చు.